సామాన్యుడి వంటగది బడ్జెట్ ను కుదిపేస్తున్న ఎల్పీజీ ధరలకు త్వరలోనే విరుగుడు దొరకబోతుందా? పెట్రోల్ లో కలుపుతున్న ఇథనాల్ ను ఇకపై వంట గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా వాడాలని షుగర్ ఇండస్ట్రీ ఒక సంచలన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచింది. అయితే ప్రధాని కార్యాలయానికి అందిన ఈ నివేదికలో దిగుమతుల భారాన్ని తగ్గించడమే కాకుండా పర్యావరణానికి మేలు చేసే అంశాలను కూడా పొందుపరిచారు. అసలు ఇథనాల్ తో వంట చేయడం సాధ్యమేనా? దీనివల్ల సామాన్యులకు కలిగే అసలు లాభాలేంటి? భారత వంటగదిలో త్వరలో ఒక విప్లవాత్మక మార్పు రాబోతుంది. ఇప్పటి వరకు కేవలం రవాణా రంగానికి పరిమితమైన ఇథనాల్ బ్లెండింగ్ మ్యాజిక్ ఇప్పుడు కిచెన్ లోకి కూడా ప్రవేశించబోతుంది. ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ దట్ మీన్స్ ISMA PMOకు ఒక పంపిన ప్రతిపాదనలో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం భారత్ తన LPG అవసరాల కోసం ఏకంగా 60% దిగుమతులపైనే ఆధారపడి ఉంది. యుద్ధాలు, రాజకీయ ఉత్పత్తులు తలెత్తిన ప్రతిసారి గ్యాస్ ధరలు పెరిగి సామాన్యుడి జేబుకు చిల్లులు పడుతుంది. అయితే ఈ పరిస్థితిని మార్చేందుకే ఇథనాల్ ను రంగంలోకి దించాలని షుగర్ ఇండస్ట్రీ కోరుతుంది. ఈ ప్రతిపాదనలో ఉన్న అతిపెద్ద హైలైట్ ఏంటంటే కేవలం 20% LPG స్థానంలో ఇథనాల్ ను ప్రత్యామ్నాయంగా వాడితే దేశానికి ఏటా సుమారు 8,000 కోట్ల రూపాయలు విదేశీ మార్క ద్రవ్యం ఆదాయం అవుతుంది. ఇథనాల్ అనేది దేశీయంగా చెరుకు నుంచి తయారయ్యే ఒక స్వచ్ఛమైన ఇంధనం. దీనివల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా రైతులకు కూడా అదనపు ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం దేశంలో ఇథనాల్ ఉత్పత్తి ఏకంగా 2,000 కోట్ల లీటర్లను దాటేసింది. అయితే ప్రభుత్వం అనుసరిస్తున్న బయోఫ్యూల్ పాలసీ వల్ల ఈ ఉత్పత్తి భవిష్యత్తులో మరింతగా పెరగనుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే ఇథనాల్ ఆధారిత వంట స్టవ్లు మార్కెట్లోకి వస్తాయి. ఇది LPG కంటే తక్కువ ధరకు సామాన్యులకు అందుబాటులోకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఉజ్వల పథకం ద్వారా కోట్లాది మందికి గ్యాస్ కనెక్షన్స్ ను ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఆ గ్యాస్ దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడానికి ఇథనాల్ ను ఒక అస్త్రంగా వాడుకుంటుంది. అయితే పెట్రోల్లో ఇథనాల్ ను విజయవంతంగా కలిపిన అనుభవంతో వంటగదిలో కూడా అదే ఫలితాన్ని సాధించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ల కోసం విదేశాల వైపు చూడాల్సిన అవసరం ఇక మనకు ఉండదు. ఏది ఏమైనా ధరల భారంతో సతమతమవుతున్న సామాన్యుడికి ఇథనాల్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారబోతుంది.